హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు మొదటిసారిగా నా వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అలానే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. నరసింహ జరిగిన అవమానం తలుచుకొని రగిలిపోతూ ఉంటాడు. అక్కడ దాన్ని వాడు మాత్రమే కాదు, అందరూ వెనకేసుకొని వచ్చారు. ముందు వాడు కొట్టాడు, తర్వాత ఆ పెద్దావిడ కొట్టింది, తర్వాత ఇద్దరు కలిసి కొట్టారని అంటాడు. చెప్తే వినకుండా వెళ్ళి తన్నులు తిని వచ్చావని అనసూయ తిడుతుంది. దీప జోలికి వెళ్ళొద్దని, దాని బతుకు ఏదో బతుకుతుందని, నేను దాని ఇంట్లో నుంచి ఉండగా అది మీ జోలికి రాదు, పెద్దావిడ కాపాడిందని వాళ్ళందరూ దాన్ని నెత్తిన పెట్టుకొని చూసుకుంటున్నారు. వాడు దీపని తీసుకుని ఇంట్లో పెట్టుకోవడం వెనుక ఏదో ఉందని నాకు అర్థమైంది. నువ్వు ఇంటికి వెళ్ళి గొడవ పెట్టుకుంటే డబ్బున్న వాళ్ళు కేసులు పెడతారు, ఇంకేమైనా చేస్తారని అనసూయ భయపెడుతుంది. కానీ నరసింహ మాత్రం దాన్ని వదిలిపెట్టేది లేదని అనుకుంటాడు. కార్తిక్ నరసింహ మాటల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. కాంచన వచ్చి ఏం ఆలోచిస్తున్నావు అని అంటుంది. శ్రీధర్ కోపంగా మాట్లాడతాడు. జ్యోత్స్న ఫోన్ చేసిందని చెప్తాడు. నీకు ఆ రోజే చెప్పాను, అనవసరమైన విషయాల్లో తలదూర్చవద్దని అంటాడు. నువ్వు మా గురించి ఆలోచించకపోయినా పర్వాలేదు, కోడలి గురించి ఆలోచించమని చెప్తాడు. మొదటిసారి కోడలి ఏడుపు విన్నాను, తనని బాధ పెట్టొద్దని కాంచన కూడా కార్తిక్ చెప్తుంది. దీప విషయంలో కార్తిక్ని శ్రీధర్ తప్పుపడతాడు. తప్పు చేస్తున్నావు, నువ్వు లండన్లో ఉన్నప్పుడు బావ ఎప్పుడు వస్తాడని ఆనందంగా ఉండేది, కానీ నువ్వు ఇప్పుడు కళ్ళ ముందు ఉంటూ దాన్ని కన్నీళ్లు పెట్టిస్తున్నావని అనుకోలేదు. జ్యోత్స్న ఏడుపు నేను చూడలేదు, ఎందుకంటే అది మా అమ్మ, మా నాన్న తనకు ఆ పేరు పెట్టాడు. మేము దాన్ని ఎంతో అపురూపంగా చూసుకుంటుంటే నువ్వు దాన్ని ఏడిపిస్తున్నావని అంటుంది. వీడికి ఎన్ని చెప్పినా అనవసరం. బావతో మాట్లాడి వీళ్ళిద్దరికీ పెళ్లి ముహూర్తాలు పెట్టించాల్సిందే, రేపే ఆ పని చేస్తానని శ్రీధర్ తెగేసి చెప్తాడు. మీకు ఒక విషయం చెప్తాను, అప్పటి వరకు మీరు పెళ్లి విషయంలో తొందరపడొద్దని కార్తిక్ తండ్రిని రిక్వెస్ట్ చేస్తాడు. జ్యోత్స్న రగిలిపోతూ ఉంటుంటే పారిజాతం వచ్చి మరింత ఆజ్యం పోస్తుంది. మగాడు పెళ్లి కాని పిల్ల వెంట పడితే అది ప్రేమ అవుతుంది, అదే పెళ్ళి అయిన దాని వెంట పడితే మంచిది కాదు. నీ బావని నీ వాడిని చేసుకోవడానికి ఇంతకంటే మంచి అవకాశం రాదు. అది దీప ఉంటే జరగదు, అది వెళ్ళిపోతే మీ పెళ్లి సంగతి చూడు. ఈ ఇంట్లో ఏం జరగాలంటే మీ అమ్మ దగ్గర నీ బాధని రెట్టింపు చేసి చూపించు. ఇప్పుడు నీ జీవితం నీ చేతిలోనే ఉంది, చేజారి పోకముందే జాగ్రత్త పడమని సలహా ఇస్తుంది పారిజాతం. శౌర్యని స్కూల్లో చేర్పిస్తానని దీప చెప్తుంది. రేపటి నుంచి నేను వంట పని చేయడానికి వెళ్తున్నాను, ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఆడుకోమని చెప్తుంది. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదా అని శౌర్య అడుగుతుంది. జోజో గ్రానీ నాతో మాట్లాడడం లేదు, వాళ్ళకి మనం ఇక్కడ ఉండడం ఇష్టం లేదు అని అడుగుతుంది. కార్తిక్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదామా, తను నాతో మాట్లాడతాడు, నన్ను ప్రేమగా చూసుకుంటాడు, నీలాగే అని చెప్తుంది. దీప శౌర్యని కోపడుతుంది. అందరి గురించి చెప్తే కోపడలేదు, కార్తీక్ గురించి చెప్తే ఎందుకు కోపడుతున్నావు, తను నిన్నేమైనా బాధ పెట్టాడా అని అడుగుతుంది. దీప మాత్రం మౌనంగా ఉంటుంది. దీప హోటల్లో పనిచేస్తుంది. హోటల్ వ్యాపారి బాగా నడిచేందుకు దీప వేసిన ఐడియా చేస్తుంది. దీప వేసిన ఉప్మా బాగుందని కస్టమర్లు మెచ్చుకుంటారు. కార్తిక్ దీప పనిచేస్తున్న హోటల్ దగ్గరకు వస్తాడు. ఇలాగైనా దీప తన కాళ్ళ మీద నిలబడినందుకు సంతోషపడతాడు. కార్తిక్ని చూసి దీప మొహం కోపంగా పెడుతుంది. హోటల్లో కస్టమర్ లాగా వచ్చాడని చెప్తాడు. దీప చేసిన వంటని మెచ్చుకుంటాడు. ఏదైనా సాయం కావాలంటే తనని అడగమని అంటే వద్దని కోపంగా చెప్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.